తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలు అల్వాల్ సర్కిల్ జేఏసీ ఉద్యమకారుల ఆధ్వర్యంలో జేఏసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మరియు అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో బతుకమ్మలతో పోతురాజులతో అల్వాల్ వీధులలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఆచార్య జయశంకర్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు సేవలు భావి తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 68 ఉద్యమంలో పాల్గొన్నాడు. 68 ఉద్యమం జరిగిన తర్వాత అది కూడా విఫలమైంది. అయినా కూడా ఆయన నిరాశ చెందలేదు. మళ్ళీ దేశం ప్రేమ కోసం నిలబడ్డారు. ఆ జయశంకర్ లాంటి వాళ్ళు నిలబడకపోతే మళ్ళీ దేశ ఉద్యమానికి బీజాలు పడేటివి కావు. అప్పుడు జయశంకర్ లాంటి వాళ్ళు ఉండేది. మనకు యాదవ్ సాబు, భూపతి కృష్ణమూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే కాదు. హిమాయత్ నగర్లో ఈమె పద్మనాభన్ గారు నిజాం కాలేజ్ ఎదురుగా బస్ స్టాప్ లో కూర్చునేది. సాయంత్రం ఆయన చేసిన పేపర్లు అందరికీ అమ్మేది, పంచిపెట్టేది. పంచిపెట్టిన తర్వాత తెలంగాణ గురించి చెప్పేది. ఎప్పటి మాట ఇది 80, 83, 84 కాలంలో. 85లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత హిమాయత్ నగర్ నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే గెలవగానే అట్లా ఒక విశ్వాసం ఏర్పడాలి. అవన్నీ చూసి ఆయన తెలంగాణ అయితే వస్తుంది అనుమానం పడకండి, నాకు అనుమానం ఏం లేదు అని. నాతో కూడా ఒక మాట ఏం చెప్పారంటే, తెలంగాణ వచ్చేదాకా అందరూ రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ అభివృద్ధి కోసం మనం పోరాటం చేయవలసి ఉంటుంది. ఆ పోరాటాన్ని మనం కొనసాగించాలి అని ఆయన అనేక పర్యాయాలు మాతో మాట కూడా తీసుకున్నారు. చెప్పేవాడు, మీరు మాట ఇయ్యాలన్నా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి. ఇవాళ నిజానికి తెలంగాణ అభివృద్ధి కోసం మనం చాలా ఆలోచన చేయవలసింది. ఇప్పుడు గవర్నమెంట్లు మారిన తర్వాత ఒక రాజకీయ వాతావరణం అయితే మారింది. ప్రశాంతంగా ఉన్నాం. మితిమీరిన జోక్యం కానీ అనవసరమైనటువంటి దౌర్జన్యం కానీ లేవు. ప్రభుత్వం బలవంతంగా ఏ చిన్న నిరసన జరిపిన కేసులు పెడుతున్న సందర్భం అయితే లేదు. కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి చాలా చర్చ చేసుకోవాల్సిన తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సారు ఒక సాక్ష్యం. ఆయన 52లో ఒక విద్యార్థిగా, ఒక కార్యకర్తగా ముఖ్య ఉద్యమంలో పాల్గొన్నాడు. 53లో ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఆ ఫజల్ అలీ కమిషన్కు ఒక విద్యార్థిగా తెలంగాణలో ఆంధ్రతో విలీనం చేయకూడదని ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన బృందంలో ఆయన కూడా ఒకడు. ఆ తర్వాత 68లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆ ఉద్యమానికి మరి ఒక సిద్ధాంతాన్ని అందించి మార్గనిర్దేశన చేసినటువంటి అధ్యాపక బృందంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ వ్యాపితంగా తెలంగాణ డిమాండు, తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ విస్తృతంగా తిరిగి ప్రచారం చేసి మలిదశ ఉద్యమానికి బీజాలు నాటిండు. ఆ ఉద్యమంలోకి ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరినీ భాగస్వామ్యం తీసుకురావటానికి ప్రయత్నం చేసిండు. వారందరినీ భాగస్వాములను చేసి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఆయన పూనుకొని ఊరూరు తిరిగిండు. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పటమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటమే సాగవలసి ఉంటుందని, ఆ అభివృద్ధి తెలంగాణ ప్రజలందరికీ బతుకులు చూపాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. ఇవాళ తెలంగాణలో ఆయన ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్ర సాధనకు పూనుకొని దానికి పునాదులు వేసినటువంటి ఒక సిద్ధాంతకర్తగా